సార్ ఈ గురుతత్వము అనేది ఎలా ఎలా చెప్పారు మీ గురువు గారు, ఎలా ఉంటుందనేసి గురుతత్వం అని? సో మీ గురుతత్వం క్రామకోదములు అనేటి కొన్ని మనలో పంచభూతాలను అరికట్టుకొని ఒక క్రమబద్ధంగా ఒక ధర్మంగా ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకొని ఒక గురువుని ఎన్నుకొని ఆయన చెప్పిన నడుచుకొని ఒక పద్ధతిలో నడిస్తే వీళ్ళంతా కూడా మానవులే కదా. ఈరోజు చూడు వాళ్ళు ఎలా ఉండరు. ఇంకా మన జీవితం అలా అయితే ఇంక ఇబ్బంది ఏముంది. మనం ఎన్ని జన్మలో పుడుతున్నాం, పుచ్చున్నాం నాటకం ఆడుతున్నాం, కానీ ఎక్కడ మన గుర్తింపు లేవు. కాకపోతే కొందరు మంచి ఉద్దేశమైన లేదో కొంచెం గుర్తులుగా పెట్టుకుంటారు. ఇది ఇక్కడ మా అమ్మ మా నాయన ఇక్కడ పోయినారు కొన్ని. కొందరైతే అది కూడా లేవు. అయితే ఉన్నవాడైనా లేనివాడైనా గురుతత్వం తీసుకొని గురు సాంఖ్యంలో దిగి 10 క్షణం గురువు దైవం స్మరించి దాన్ని కనుక్కొని అంకితమైన వాళ్ళు ఇలా ఫోటోలు దిగి పూజింపబడిన శక్తులు. లేదంటే వాళ్ళు ఎవరు, ఏ తల్లి జన్మం ఇచ్చిన వాళ్ళు, మరి ఏ ఊరిలో ఎక్కడో, మరి ఇక్కడికి ఇంత దూరం వచ్చి ఈ ఆశ్రమంలో ఈ ఫోటోలు పడి ఈ పూలదండలు పడి ఇలా పూజింపబడిన శక్తి ఎట్లా వచ్చిందంటే ఆ గురువు అనే వాళ్ళు ఆ విధంగా మార్చి ఈ విధంగా జరిగింది. గురువు పరంపర అటువంటి పవర్ఫుల్ అయింది గురువు. అయితే దీంట్లో ఒక చిన్న పాట రాసిన పెద్దవాళ్ళు, అది మామూలుగా మనం పాడుకుంటూ ఉంటాం. నార్మల్గా మనలో ఉండే ఈ పంచభూతాలు అయితే అనేది కూడా ముందుకు రానివి వెనుక పోనివి, ముందుకు రానివి వెనుక రానివి కట్టలాక్సనే ఉంటాయి. అందులో మన అంటారు, నువ్వు రావాలంటే ఎందుకు రావు, నువ్వు చేయాలంటే ఎందుకు చేయవు, నువ్వు సంపాదంటే ఎందుకు సంపాదమంటారు. సంపాదించడానికి చేసేదానికి తన సంకల్పం జరగాల. వాళ్ళు ప్రయత్నించే వాళ్ళని కానీ ప్రయత్నం కూడా సాగదు మంది వాళ్ళ బలం లేకుంటే. కానీ వాళ్ళు ఆ విధంగా చేసుకొని ఆ విధంగా వచ్చారు. అయితే దీని ఒకటి అంటాను అసలు నేను, ఎతుకుతే కన్నపడిని వచ్చువా ఎక్కడ ఉంది గురువు అన్నారు. ఆత్మరాముల పూజ చేస్తే ఆత్మలో శోధించు, మదియరాముల పూజ చేస్తే మనసులో శోధించండి. అంటే మనసులోనే శోధించుకో, ఆత్మలోనే శోధించుకో, నీళ్ళు నువ్వే శోధించుకో అన్నారు. దీంట్లో మళ్ళీ ఒకటి వివరం వేసినారు. 7 కొండల నట్ట నడుమున 5 పెద్ద పులులు ఉన్నాయి. పెద్ద పులులకు మేపు సాలక బ్రహ్మపట్నము సాగినట్టు బ్రహ్మపట్నం మింగేస్తుంది. అంటే మనలో మూలాధారము, ఆజ్ఞము, అనాథ అంటే గణపతి, బ్రహ్మ, విష్ణు, శివుడు, రుద్రుడు, సహస్రాస గురువు 7 మంది మహానీయులు ఉండరు. అయితే మహానీయులని కొట్టి తిట్టేవాళ్ళు కాదు, నిరంతరము నిశ్చలంగా హ్యాపీగా చాలా పరిపూర్ణంగా విశాల మనసుతో 7 మంది ఉండరు. 7 మందికి 5 మంది పంచభూతాలు ఉన్నాయి. కామ క్రోధలో 5 పంచభూతాలు. 7 మందిని కూడా వెనుక తోసి ముందు ఒక సర్వం మింగనే మొదలుపెట్టింది. 7 కొండలు నట్ట నడుమున 5 పెద్ద పుల్లురా, పెద్ద పుల్లకు మేపు సాలక బ్రహ్మపట్నమే మిగిలిందంటే ఈ 7 మందిని ఇదిరే కానీ ఈయన అసలే మింగేసింది 5 పంచభూతాలు. అంటే ఆ కొంచెం మనం మేలుకోవాల్సిన స్థితి ఈ మానవులు ఉండే ఈ మనసు బుద్ధి దీనికి ఉంది. ఆ 7 కొండలు అంటే వాళ్ళు ఎవరిని ఏమున్నారు, నిరంతరంగా నిరాహారంగా ఆనందంగా ఉంటారు. మనకు మంచి ఇచ్చ ఈ 5 చేసే పంచభూతాలను అరికట్టుకుంటూ రావాలా. మనలో ఉండేవాడు కొంచెం జాగ్రత్త పడాలి. మనలో ఉండే జీవుడు అనేవాడు ఈ 5 మంది ఇలాంటి వాళ్ళు ఉండరు కదా అనేది మనం అరికట్టుకొని వాళ్ళని దుబ్బుకుంటా ఈయన స్మరించుకుంటా వచ్చే మనం అలానే నిలబడగలుగుతాం. ఇంకా ఎక్కువగా నిలబడగలుగుతాం. ఎంతో అపూర్వం శక్తులు వచ్చేటువంటి శక్తి కూడా మనకు అవసరం లేదు. శక్తి అంటే ఏమిటి? ఇలా ఏ శక్తి చేస్తే మనం కలుసుకోలేము, ఏ మంత్రభూతం కలుసుకోలేము. కల్పించేవాడే కల్పించాడు, మాట్లాడించేవాడే మాట్లాడించాడు, నన్ను మాట్లాడించేవాడే మాట్లాడించాడు. ఈరోజు ఈ స్థితిలో మాట్లాడించేవాడు నేనెవడు మాట్లాడను, ఊరికి ఆకారంతో మనిషి రూపంలో ఉన్నాను. నాలో ఉండేవాడు మాట్లాడించాడు. అది మంచిదో చెడుదో ఆయన మాట్లాడించాడు, మనం మాట్లాడతాను. అది మంచిదనే మాట్లాడుతున్నాం, చెడ్డగా ఉందో మంచిగా ఉందో మనకు తెలియదు. ఆయనది తల్లి అన్నం చేసింది తింటుండం అంతే.
తల్లి అన్నం చేసింది తింటున్నాం, సప్పంగా ఉంటే సప్పంగా తింటున్నాం, కారంగా ఉంటే కారంగా తింటున్నాం. అటువంటిది ఈ భవజ్ఞానం కూడా. నువ్వు తెలుసుకుంటా ఎంత తెలుసుకుంటా పోతావో అంత నిన్ను తీసుకుపోతుంది, మెట్టుకు మెట్టు అంతా మంచి జరుగుతుంది.